మిత్రమా, ఆగిపోవడం అనే ఆలోచన రాని నీ బాటలో రాళ్ళు ఉంటే ఏంటి, ముళ్ళుంటే ఏంటి, తొక్కుకుంటూ పోవడమే. నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన ఆ మనుషుల గర్వాన్ని పాతాళానికి అణుచుకుంటూ పో. అర్థమైందనుకుంటా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది మిత్రమా. కాదంటారా మిత్రమా? మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు మిత్రమా. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవారిగా అయినా చూపించడానికి అయినా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తుంచుకో. గొడవ జరిగితే గాని బయటపడవు కదా అసలు ఎవరి మనసులో ఏముందని. చూడ్డానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలో మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది మిత్రమా. కోపంలోని మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి మిత్రమా. రాయితో కొడితే అర్థం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేం కదా. ఒకవేళ అతికించిన మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే మిత్రమా. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి, అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక మనిషి కాదు, నీ జీవితం కూడా మిత్రమా. మనం ఏదైనా సరే మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకి ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ఈ ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా మిత్రమా. మురికే కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారేవారు. జవాబులు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు మిత్రమా. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి ఒక్కొక్కసారి. అర్థమైందనుకుంటా మిత్రమా. నీ తప్పు లేకుండా నేను నిందించే వారను నువ్వు మౌనంతో సమాధానం చెప్పు. టైం వచ్చినప్పుడు నీ తరపున దేవుడు అటువంటి మూర్ఖులకు తల తిరిగేలా సమాధానం చెప్పే తీరుతాడు. ఎందుకంటే అహంకారులకి ఆ దేవుడు కూడా అసహించుకుంటాడు మిత్రమా. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మిన ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్వేషంతో పుట్టించిన పుకార్లు బంధాన్ని దూరం చేస్తాయి మిత్రమా. ఎక్కడ ఉన్న బంధాల కోసం, మనుషుల కోసం అసలు ఆరాటపడకు. నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ చుట్టూ ఉండే వారిని ఒక్కసారి ప్రేమతో పలకరించి చూడు. నిన్ను ఇష్టపడని వ్యక్తి కూడాను నేను ఇష్టపడతాడు మిత్రమా. 100 ఏళ్ల జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే జీవితాంతం తోడు ఉంటుంది. టైం బాగాలేకపోతే జ్ఞాపకాలనే మిగిలిస్తుంది మిత్రమా. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపాలు లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. మౌనం, నవ్వు, ఈ 2 అద్భుతమైన సాధనాలు నువ్వు సమస్యలను సులువుగా దాటేలా చేస్తుంది. మౌనం సమస్య లేకుండా చేయగలుగుతుంది మిత్రమా. ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా, బంధుత్వాలైనా.
అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది మిత్రమా. ఎంతటి కష్టం వచ్చినా మన బాధ ఎవరితో కూడా పంచుకోకూడదు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాలను కూడా పలు రకాలుగా తప్పులు తీసే రకం. కాబట్టి నీ యొక్క రహస్యాలు ఎవరితో కూడా పంచుకోకూడదు మిత్రమా. చివరికి ప్రాణ స్నేహితుడు కూడా. ఎందుకంటే ఈరోజు నీకు స్నేహితులుగా ఉన్నప్పుడు నీ బాధలు నీ కష్టాలన్నీ వింటారు. నీకు వారికి ఏదైనా సరే గొడవ జరిగినప్పుడు నీ బాధల్ని నీ కష్టాలని అవి నీ యొక్క బలహీనతలుగా నువ్వు చేసే తప్పులుగా బయటకు నిరూపించి చూపిస్తారు మిత్రమా. అందుకే ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా సరే నీకు నువ్వే భరించు. నీకు నువ్వే నీ జీవితంతో పోరాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తానని ఎప్పుడు కూడా ఆశపడకు మిత్రమా. ఒంటరితనమే నీ జీవితాన్ని గెలిపిస్తుంది. నీ జీవితాన్ని నీకు నువ్వే నిలబెట్టుకోవాలి. అప్పుడే ఆనందమైన విజయమైన తప్పకుండా మనస్ఫూర్తిగా పొందుతావు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఈ రోజుల్లో చాలామంది కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటున్నారు. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని తేలిగ్గా నమ్మిస్తున్నారు. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటున్నాం. అదేనా జీవితం మిత్రమా. మనతో కలిసి ఉండాలి అనుకునే వారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేంట విచిత్రం కదా. పరిచయమైన కొత్తలో చూపే ప్రేమాభిమానాలు చివరికి ఉండవు మిత్రమా. దీనికి కారణం మారిపోయే మనసులదో లేక కొత్త పరిచయాలదో లేక మనసేదో తెలియదు. మొదట్లో ఉన్న ఇష్టం ప్రేమ అభిమానం నమ్మకం కాలంతో పాటు కనుమరుగైపోతాయి. కాలంలో వచ్చే మార్పులాగా మనుషుల్లో కూడా మార్పు వస్తుందేమో. అర్థమైందనుకుంటా. ఏడిస్తే నమ్మకం కోల్పోతాము, ఆలోచిస్తే సమయాన్ని కోల్పోతాం, భయపడితే అందరికీ బానిసగా మారుతాం మిత్రమా. బలహీనంగా ఉంటే భారంగా మారుతాము, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావని గుర్తుంచుకో. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే మిత్రమా. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మిన ఆ విషయాన్ని ఎవరితో కూడా పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్వేషంతో పుట్టించిన పుకార్లు బంధాన్ని దూరం పెడతాయి. ఎక్కువగా ఎవరిని నమ్మదు మిత్రమా. మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వద్దు మిత్రమా. గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రేమించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమి ఆశించకు. అప్పుడే నీ జీవితం చాలా 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 బాగుంటుందని గుర్తుంచుకో మిత్రమా. నటనతో మనసులను చేయవచ్చు కానీ ఆ దేవుడు ముందు నటించలేవు కదా. మనసులను సులువుగా మోసం చేస్తూ గెలిచాను అనుకోకు. మోసం చేసుకునేది నిన్ను నువ్వే మిత్రమా. చివరికి వెర్రివాడవేది కూడా నువ్వే కాదంటారా. కొందరు నిన్ను అవసరానికి వాడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఎప్పుడు నువ్వు పిచ్చోడివే. అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు, పక్కన పడేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థానికి ఎవరైనా సరే బలి చేస్తారు మిత్రమా. అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది మిత్రమా. తప్పు చేసే ఆడది తన భర్తని అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, నా మీద నీకు నమ్మకం లేదా అని. అవునా మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.